హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని గిరిజన గురుకుల సంక్షేమ విద్యాలయాలకు సంబంధించి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి 8వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ సీట్లు ఈ కాలేజీల్లో లేదా స్కూల్స్లో సీట్లు సంపాదించాలంటే ఎవరు అప్లై చేసుకోవాలి, వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, టోటల్గా ఈ యొక్క కాలేజ్ లేదా స్కూల్స్లో సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు. కేవలం ఈ స్కూల్స్ లేదా సీట్లు గిరిజన విద్యార్థుల కోసమే కేటాయించడం అయితే జరిగింది. ప్రతి ఒక్క గిరిజన అభ్యర్థి కూడా ఈ స్కూల్ లేదా ఈ కాలేజీలో కనుక సీటు సాధించినట్లయితే మనకి మంచి జాబ్లో మంచి పొజిషన్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలా ఉంటుంది స్కూల్స్ లేదా కాలేజ్ సంబంధించి ఎడ్యుకేషన్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా నాణ్యమైనగా ఉండటం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గిరిజన విద్యార్థులు కూడా ఈ యొక్క సీట్లు సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే అభ్యర్థులు ఈ సంవత్సరం 7వ తరగతి చదువుతున్నారో వారు 8వ తరగతికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ సంవత్సరం 10వ తరగతి ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వారు ఇంటర్మీడియట్ సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి, మరి డేట్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, అన్ని విషయాల గురించి కూడా వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఎవరైతే అభ్యర్థులు వీడియో చూస్తున్నారో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీకు ఎక్కడ కూడా తప్పులు లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇంగ్లీష్లో నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అలాగనే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కావాలనుకుంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. 3/2/2025 నుంచి 2/3/2025 కూడా అప్లికేషన్ మనం ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. 9/3/2025 ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్లు మనకి ఇప్పుడే తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మనం అప్లికేషన్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుందాం. నోటిఫికేషన్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంది. డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకు పీడిఎఫ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన పీడిఎఫ్లో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేద్దాం అనమాట. ఎంతమందికి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా దాంతోపాటు నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎటువంటి డౌట్స్ కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. తప్పకుండా మరొక వీడియో చేసి మేము ముందుకు తీసుకొస్తాను అనమాట. సో ఎక్కువ మంది అడిగినట్లయితే వీడియో చేసి ముందుకు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదంటే నోటిఫికేషన్లోనే మనం సరిపెట్టుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల విద్యాలయ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి సంస్థతో నడపబడుతున్నటువంటి ఈ యొక్క స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. సో టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి 7 ఉన్నాయి. అందులో 4 వచ్చేసి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, 3 వచ్చేసి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. వీటికి సంబంధించినటువంటి 2025-26 విద్యా సంవత్సరానికి ఉన్నటువంటి సీట్లు నింపడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీని ద్వారా మనం స్కూల్స్లో వచ్చినట్లయితే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో మనకు 4 ఉన్నాయి. వీటికి సంబంధించి మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. అలాగనే ఇక కాలేజీలో కనుక వచ్చినట్లయితే కాలేజీలో చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు హైయర్ స్టడీస్ చదవాలనుకుంటున్నారో మంచి ఐఐటి, ఎన్ఐటి, ఐఐటి మెడికల్ కాలేజెస్లో సీట్లు సాధించాలనుకుంటున్నారు వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కేవలం ఎస్టీ స్టూడెంట్స్కి యొక్క అవకాశం అయితే ఉంది. సో వారు సబ్మిట్ చేసుకొని ఈ యొక్క అవకాశం అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకి సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అలాగనే ఇందులో సీట్ సాధించిన అభ్యర్థులకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఫ్రీ బోర్డింగ్, లాడ్జింగ్, యూనిఫామ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెడ్డింగ్ మెటీరియల్, మెడికల్ కేర్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు అన్నీ కూడా ఫ్రీగానే ఉండటం అయితే జరుగుతుంది. ఇంకా ఎక్సలెన్స్ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి కూడా ఇవన్నీ కేర్ చూపిస్తున్నట్టు మనం తెలియజేస్తున్నారు. రెగ్యులర్ ఐపీఎస్ సిలబస్ విత్ ఇంటెన్సివ్ కోచింగ్, అలాగే మైక్రో ప్లాన్ ఫర్ ఐఐటి, ఎన్ఐటి, జేఈఈ అండ్ ఎంసెట్కి సంబంధించి ఇది కదా మనకు కావాల్సింది. ఐఐటి, జేఈఈకి సంబంధించి మనం చదవాలంటే చదవలేము. చాలామంది అభ్యర్థులు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది గిరిజన విద్యార్థులకి. సో అప్లై చేసుకోవచ్చు. అలాగనే వీక్లీ, మంత్లీ, క్యుములేటివ్, టెర్మ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు, అలా ఐపీఈ, ఐఐటి, జేఈఈ, మెయిన్స్, ఎంసెట్కి సంబంధించి కూడా ప్రతి దానికి సంబంధించి కూడా కోచింగ్లు ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా శ్రద్ధ చూపిస్తున్నట్టు తెలియజేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన స్టడీ మెటీరియల్, రెఫరెన్స్ బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉంటున్నట్టు తెలియజేస్తున్నారు. ఇంకా గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబొరేటరీ అండ్ లైబ్రరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ ఉంటుంది. ఇండివిజువల్ అటెన్షన్ అండ్ గైడెన్స్ ఫర్ కౌన్సిలింగ్ రౌండ్ ది క్లాక్. ప్రతి ఒక్క అభ్యర్థి గురించి కూడా కేర్ తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. అన్నీ కూడా
టోటల్ ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పి మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా బాయ్స్ గర్ల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది 8th క్లాస్ సంబంధించి. అలాగే ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ గ్రూప్స్కి మాత్రమే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందన్నమాట. ఇంకంతా అలాగనే ఐఐటి, జేఈ, ఏఐఈ, ఏపీ, ఏపీసెట్కి సంబంధించి కూడా మనకి కోచింగ్ ఉన్నట్టు తెలియజేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ మనకి 7 ఉన్నాయి. ఈ 7లో కూడా మీరు ఏ జిల్లాకి ఏ స్కూల్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంతా కూడా చెక్ చేసుకోండి. ఏ స్కూల్కి సంబంధించుకున్న స్కూల్ ఏ జిల్లా పరిధిలోకి వస్తుంది, అలాగనే కాలేజీకి అప్లై చేసుకుంటే ఏ కాలేజీ ఏ జిల్లా పరిధిలోకి వస్తుంది మనకు టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. ఈ ప్లేసెస్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలనుకుంటుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని వాటికి మీరు అప్లై చేసుకోండి. అలాగే టోటల్గా మనకి 3 కాలేజెస్ ఉన్నాయి, 4 స్కూల్స్ ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి మనకి చెక్ చేసుకున్నట్లయితే ఇంకా ఎలిజిబిలిటీస్ ప్రొవైడ్ చేశారు. బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ సంబంధించి అయితే 2024-25 సంవత్సరంలో వచ్చేసి వారు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు, రెగ్యులర్గా రాస్తూ ఉండాలి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లేదా రికగ్నైజ్డ్ గవర్నమెంట్ స్కూల్స్లో రాస్తూ ఉండాల్సి ఉంటుంది. అలాగే 7 GPA మినిమం స్కోర్ రావాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే 8th క్లాస్ సంబంధించి చూసినట్లయితే పిల్లలు 24-25 సంవత్సరానికి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్లో లేదా ఇంకా ఏదైనా ఇతర గవర్నమెంట్ గుర్తింపు స్కూల్స్లో కూడా చదువుతూ ఉండాల్సి ఉంటుంది. 2024-25 సంవత్సరంలో వారు మాత్రం అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇంకా స్టూడెంట్స్ వచ్చేసి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామినేషన్ రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే పేరెంట్స్ యొక్క ఇన్కమ్ వచ్చేసి ₹1,00,000 మించకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తున్న సంవత్సర ఆదాయం అనమాట. ఇంకా క్లియర్గా చెక్ చేసినట్టు అప్లికేషన్తో పాటుగా మనం ఇక్కడ చూపించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకు ఉండాల్సి ఉంటుంది. ఇక క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, SSID నెంబరు, ఆధార్ కార్డు, మార్క్స్ మెమో, స్టడీ, టీసీ, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మనకి అన్ని కూడా అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక రిజర్వేషన్ విషయానికి వచ్చినట్లయితే 100% సీట్స్ వచ్చేసి రిజర్వేషన్ ST క్యాండిడేట్స్కి కేటాయించారు. అలాగే అందులో 3% వచ్చేసి STస్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉన్న పర్సన్స్ ఉంటారు కదా, వారికి కేటాయించడం అయితే జరిగింది. అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి మనకి తెలియజేస్తున్నారు. 2/3/2025 వరకు కూడా ఇక్కడ చూపించిన వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన ఎగ్జామినేషన్ రాసుకోవడానికి సెంటర్స్ ప్రొవైడ్ చేశారు. మీ దగ్గరలో ఉన్న సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీ జిల్లాలో ఉంటే మీ జిల్లాలో దానికి అప్లై చేసుకోండి, లేదంటే మీ పక్క జిల్లాలో మీ దగ్గరలో ఉన్న సెంటర్ కూడా మీరు అప్లై చేసుకొని ఎగ్జామినేషన్ అక్కడ రాసుకోవచ్చు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్స్కి ఫోన్ చేసి మీకు సెంటర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా నోటిఫికేషన్ యొక్క ఫుల్ షెడ్యూల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ మనకు వచ్చేసి 3/2/2025 నుంచి కూడా ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. 2/3/2025 వరకు కూడా అవకాశం అయితే ఉంది. లాస్ట్ డేట్గా అది ఇచ్చారు. హాల్ టికెట్స్ వచ్చేసి 4వ తారీఖు వచ్చే నెల అంటే మార్చి 4వ తారీఖున అప్లికేషన్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి 9వ తారీఖున వచ్చే నెల మార్చి 9వ తారీఖున ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన తదుపరి ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ మనకి షెడ్యూల్ తప్పని ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి అనమాట. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ సంబంధించి 10th క్లాస్ సిలబస్తో ఉంటుంది. ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ మీద ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ 20 మార్క్స్కి, మ్యాథ్స్ 40 మార్క్స్కి, ఫిజికల్ సైన్స్ 20 మార్క్స్కి, బయాలజికల్ సైన్స్ 20 మార్క్స్కి, టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే 8th క్లాస్కి వచ్చేసి 7th క్లాస్ స్టాండర్డ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వీరికి వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, అలాగనే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ 7 సబ్జెక్ట్స్ మీద ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. టోటల్గా 100 మార్క్స్కి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ స్కూల్స్లో సీటు సాధించాలంటే చాలా గట్టిగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మంచి ఎఫర్ట్ పెట్టి చదివినట్లయితే ఈ స్కూల్స్లో లేదా కాలేజీలో సీటు వచ్చినట్లయితే మరి యొక్క జీవితాలు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసి ఇందులో సీటు సాధించే ప్రయత్నమే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అలాగే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించిన నోటిఫికేషన్. చాలా మంది కనుక అప్లికేషన్ ప్రాసెస్ కనుక అడిగినట్లయితే మరి తదుపరి వీడియో చేసి మేము ముందుకు తీసుకొస్తాను. సో ఓవరాల్గా వీడియో ఇన్ఫర్మేషన్ ఇదనమాట. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ PDF నోటిఫికేషన్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.